వీటిలో మరో బ్రేకింగ్ చూసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని అన్నారు. నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. ఇక జూబ్లీ హిల్స్లో 6,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తించారు. అధికార పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి చెందుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఇన్ఛార్జి, ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రభావితంగా పనిచేయాలని తెలిపారు. డివిజన్లలో కార్యాలయాలు ప్రారంభించుకోవాలని, బూత్ వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పెండింగ్లో ఉన్న ఇతర ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాలని అన్నారు. ఇక అంతేకాకుండా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పటికీ ఒకవైపు అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రికి బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి ఈ రోజు ప్రజాభవన్ లో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటుగా స్థానిక నేతలంతా కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా పూర్తిగా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఒక్కొక్క బూత్ కు సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జిను నియమించుకోవాలి. అలాగే కార్యకర్తలంతా కూడా అలర్ట్ చేయాలి. ఇప్పటికే జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు. మరోవైపు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏదైతే రేషన్ బియ్యం కావచ్చు, సన్న రేషన్ బియ్యం, అలాగే రేషన్ కార్డ్స్ కి సంబంధించి, అలాగే ఇప్పటికే ఇస్తున్న పథకాలకు సంబంధించి 200 ఉచిత విద్యుత్తు, అలాగే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ఇక ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ లో 6,000 కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇచ్చినట్టుగా గుర్తించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి వీటన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రతి బూత్ లో సంబంధించి కూడా ప్రతి డివిజన్ కి సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించారు. సమావేశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలతో పాటుగా జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఏ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కావచ్చు, వీటన్నిటికీ ప్రజల్లో బలంగా ప్రచారాలు నిర్వహించాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా త్వరగతిన పూర్తి చేయాలి. పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా కూడా కార్యకర్తలను అలర్ట్ చేయాలి, ప్రచారాలు నిర్వహించాలి. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కూడా ఇంటింటికి, ప్రతి డివిజన్ లో కాకుండా ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు అభ్యర్థికి సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ లో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 4-5 సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా ఏదైతే నూమాన్ కి సంబంధించి ఆయన ఏఐసిసి కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. తర్వాత ఏదైతే యూసుఫ్ గూడకు సంబంధించి కూడా 2 దఫాలుగా కార్పొరేటర్ గా పనిచేసిన మురళీ గౌడ్ కి సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తర్వాత అజారుద్దీన్ కి సంబంధించి కూడా ఆయన మరోసారి టికెట్ ఆశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా మరికొంతమంది నేతలు టికెట్ ఆశిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశంలో కూడా అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఎన్నికకు సంబంధించి కావచ్చు, ప్రచారాలకు సంబంధించింది, అలాగే ప్రభుత్వం చేసిన పథకాలు, జూబ్లీ హిల్స్ వరకు జూబ్లీ హిల్స్ ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రచారాలు తీసుకువెళ్లే దిశగా కూడా అందరూ పనిచేయాలి. ఇక వచ్చే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థిని గెలిపించే దిశగా కూడా ప్రతి కార్యకర్త పనిచేయాలని కూడా సూచించిన నేపథ్యం అయితే ఉంది. వరం. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.